కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను మాట్లాడబోయే విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. నేను దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను, ఇది తెలంగాణ యువత భవిష్యత్ సంబంధించిన విషయం. చాలా క్లారిటీగా చెప్పబోతా ఉన్నాను, ప్రూఫ్స్తో సహా. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కవర్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మీ అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అసలు మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్కామ్ జరగలే అనుకుంటా. ఇది మన తెలంగాణలో గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ తెలంగాణ. కాంగ్రెస్ అంటేనే స్కామ్ అంటేనే కాంగ్రెస్ తీరు అయిపోయిందని చెప్పక తప్పదు. మీకు ఇవన్నీ కూడా నేను గాలికి మాట్లాడతలేను, నేను పూర్తి ఎవిడెన్స్, నేను మీకు మాట్లాడేది ప్రతిదీ నేను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మాట్లాడుతుందే తప్పితే ఏది కూడా నా సొంత కవిత్వం కాదు అని కూడా మీ ద్వారా తెలంగాణ యువతకి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తారు. ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇచ్చిర్రు? నంబర్ 1. అసలు భారతదేశ చరిత్రలోనే, తెలంగాణలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఏ ఎగ్జామ్ రాసినా, ఎక్కడ కూడా మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబరే మెయిన్స్లో కూడా హాల్ టికెట్ ఉంటుంది. మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ హాల్ టికెట్ నంబర్ చూడొచ్చు. ఈ పైనది ఉన్నదేమో ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబర్, కింద మెయిన్స్లో ఇంకొక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? దీంతోనే ఈ హాల్ టికెట్ చేంజ్ చేయడంతోనే ఈ స్కామ్ అనేది మొదలైంది. ఇక డీటెయిల్స్ కూడా మీకు ముందరికి పోతాను. ఒక్కసారి మీరు చూడొచ్చు, మొత్తము వీళ్ళు ఇచ్చిన మొత్తము రిజల్ట్స్, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఇలా టోటల్ ఎగ్జామ్ రాసింది, మెయిన్స్ రాసిరి అని కంప్లీట్ చేసిన తర్వాత మన టీఎస్పీసీ వాళ్ళు ఏది పెట్టిర్రు అనేది మీకు క్లారిటీగా చెప్తా ఉన్నాను. వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టిండ్రు. ఏమని పెట్టిర్రు? మొత్తము 21,093 మంది ఎగ్జామ్లు రాసిండ్రు అని చెప్పిండ్రు. అంటే బయోమెట్రిక్ పెట్టిండ్రు, దీంట్లో ఎటువంటి కౌంట్ తప్పొచ్చే అవకాశం లేదు. సో వాళ్ళు ఇచ్చే క్లియర్ ఫిగర్ వాళ్ళు డిక్లేర్ చేసింది 21,093, 21,093 మందిని. మళ్ళా రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ఎంతమంది చేసిర్రు? 21,103 మంది అనౌన్స్ చేసిర్రు. ఎగ్జామ్ రాసింది 21,093 మంది అయితే రిజల్ట్ 21,103 మందికి ఎట్లా అనౌన్స్ చేస్తారు? అంటే ఆ అడిషనల్ ఉన్న 10 మంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిర్రు అడిషనల్ ఉన్న 10 మంది? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను గాలి మాటలు చెప్తలేను. ఇది చూడండి, వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది చూయించి మరీ చెప్తా ఉన్నా మీకు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టిందే నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ తేడా ఎందుకు వచ్చిందో మొత్తము తెలంగాణ ప్రజల్లో ఉన్న యువత అందరు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఎగ్జామ్స్ రాసిన ప్రతి యువతకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఇంకొక పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఏంది? అసలు హాల్ టికెట్ నంబర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. హాల్ టికెట్ నంబర్లు ఎవ్రీ 2 ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, హాల్ టికెట్ నంబర్ 470, 471 ఉన్న సిరీస్ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇట్లా 654 మంది ఉన్నారు. 470 to 471 హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళందరికీ, దాని కింద ఆ సిరీస్ ఉన్న హాల్ టికెట్ నంబర్ అందరికీ 253 మార్కులు, అందరికీ సేమ్ మార్కులు వస్తాయి. 0.5% కూడా డిఫరెన్స్ ఉండదు, సేమ్ మార్క్స్. 306, 307 ఉన్న సిరీస్ ఉన్న హాల్ టికెట్ ఉన్న వారికి 373.5 అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి. 438, 439 ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఉన్న సిరీస్ వాళ్ళందరికీ 270.5 మార్క్స్ వస్తాయి.
ఈ మార్క్స్ అన్నీ సేమ్ ఎట్లుంటాయి? 654 మందికి మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఇచ్చిండ్రు. ఇది ఎట్లా సాధ్యం? 0.5% కానీ ఒక మార్క్స్ అనేటి 654 మందికి ఒక్కటే మార్క్స్ వస్తాయండి? సేమ్ మార్క్స్ వస్తాయా? అంటే వీళ్ళు ఏం కరెక్షన్ చేసినట్టు? అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ 276, 278 ఇళ్ళ మార్క్స్ ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవి. ఇదేమో ఇంతకుముందు చెప్పింది కంటిన్యూస్ హాల్ టికెట్స్ 470, 471 కంటిన్యూస్. ఇప్పుడు నేను చెప్పేది ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్. హాల్ టికెట్ నంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 276, 278, 277 ఉండదు ఇలా, 276, 278 ఇది వచ్చిన దాంట్లో 441 మార్కులు. ఇవే మొత్తం 700 చిల్లర మందికి, 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయి. 0.5% తేడాతోనో కొంచెం సేమ్ మార్క్స్ మొత్తం అందరికీ. అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసిండ్రా, ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా? ఇది నేను చెప్పిన కవిత్వం కాదు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన, వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్ని. ఎట్లా వస్తే అందరికీ ఒకటే మార్క్సు అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు. మరి జవాబు ఎందుకు చెప్తలేరు? మీరంతా కరెక్ట్ ఉండుంటే దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి మీరు అంతా కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు దీని మీద జవాబు చెప్తలేరు? మళ్ళా తర్వాత దీని కరెక్షన్ ఎవరితో చేయించిండ్రు? ఇట్లాంటి మార్క్స్ చేయడానికి డిగ్రీ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ సంస్థల ఉన్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్సు, ఎక్స్పైరీ కోచింగ్ సెంటర్స్తోని కరెక్షన్ చేయించారు. ఇది ఎంతవరకు కరెక్టు? కరెక్షన్ అనేది ఎవరితో చేపియాలి? ప్రొఫెసర్లతో చేపియాలి. తర్వాత ఒక్కొక్క పేపర్ని 2 సార్లు కరెక్షన్ చేస్తారు. మరి ఆ 2 సార్లు కరెక్షన్ చేసింది కేవలం 60 రోజుల లోపలనే ఎట్లా కంప్లీట్ చేసారు? మినిమం కరెక్షన్ చేయాలంటే ఒక 4-5 months to 6 months కంపల్సరీ పడుతుంది. మరి ఇది ఎందుకు కరెక్షను? ఇది వీళ్ళతో చేయించిండ్రు, ఎందుకు ప్రొఫెసర్లతో చేయించలేదు? ఇది ప్రతి ఒక్కరికి అనుమానం ఉన్నది. ఇక దీంతో పాటు ఇక సెంటర్ల విషయానికి వస్తా. ఇక ఇది చాలా కీలకంగా చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇక సెంటర్ల విషయాలకు వచ్చేసరికి మొత్తము 25 సెంటర్లల్లా ఎగ్జామ్ రాసిన వాళ్ళు 10,135 మంది ఉంటే అందులో నుంచి జాబ్ వస్తుంది. కేవలం 69 మందికి మాత్రమే క్వాలిఫై అవుతారు. కానీ ఈ 2 సెంటర్ల రాసిన వాళ్ళు 18, 19 కోటి ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా సెంటర్. ఆ సెంటర్లో 1,497 మంది రాస్తే మాత్రం 74 మందికి ఉద్యోగాలు వస్తాయాడా? అంటే ఇది పాసిబుల్ ఎట్లయితుంది? 10,000 మంది రాసిన కాడనేమో ఆడ 69 మందికి వస్తాయి. ఈ 2 సెంటర్లు రాసిన వాళ్ళకి మాత్రమే 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళా కూడా నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను, ఈ 18-19 సెంటర్లో ఎందుకు ఉట్టి అమ్మాయిలతోని మాత్రమే ఎగ్జామ్ రాయించిండ్రు? ఇది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని రాస్తారు సెంటర్లో. మరి తతిమ సెంటర్లు పెట్టిన సెంటర్లు అన్ని సెంటర్లేమో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రాస్తారు. మరి ఈ 18, 19 ఈ 2 సెంటర్ల కేవలం అమ్మాయిలతోనే ఎందుకు రాపిచ్చిండ్రు? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది మొత్తము గమనించాల్సిన అవసరం ఉంది అందరూ. మళ్ళా ఒక్కసారి చెప్తున్నా, ఈడకి ఈ 2 సెంటర్లోనే 1,497 మంది రాస్తే ఈ 2 సెంటర్లలో 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంట్లో ఓన్లీ మహిళలతో మాత్రమే రాపిస్తారు, అబ్బాయిలు ఉండరు. అన్ని సెంటర్లేమో అమ్మాయిలు అబ్బాయిలు రాస్తారు, ఈ ఒక్క సెంటర్లో మాత్రం ఉట్టి అమ్మాయిలు రాస్తారు. మళ్ళీ 10,139 మంది రాసిన కాడనేమో కేవలం 69 మంది మాత్రమే ఆడ క్వాలిఫై అవుతారు. ఇది ఎట్లా పాసిబుల్ అనేది నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పాలి, ఇది ఇంకొకటి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు మీ ద్వారా మొత్తము తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ సెంటర్ నంబర్ 4వ సెంటర్లో 459 మంది అపియర్ అయితే ఒక్కరికి కూడా జాబ్ రాదు. ఇలా 2వ సెంటర్లో 537 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు. ఇక 31 సెంటర్ 338 రాస్తే ఒక్కరికి కూడా సెలెక్ట్ కారు. ఇలా 39వ సెంటర్ 172 మంది రాస్తే
ఒక్కరికి కూడా అక్కడ రాదు. 41, 42 సెంటర్ 266 మంది అపియర్ అయితే అక్కడ కూడా ఒక్కరికి కూడా జాబ్ రాదు. 45వ సెంటర్లో 536 మంది రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు. కానీ సెంటర్ నంబర్ 18, సెంటర్ నంబర్ 19లో మాత్రం 1497 మంది రాస్తారు. ఆడ ఒక్క దగ్గర మాత్రం 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళీ సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో, ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో అక్కడ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ రాస్తారండి. ఉర్దూ మీడియంలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఎంతమంది రాస్తారు? ఉర్దూ మీడియం ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారంటే వాళ్ళు 9 మంది రాస్తారు. 9 మంది రాస్తే 7 సెలెక్ట్ అవుతారు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు 7,800 చిల్లర మంది తెలుగు మీడియంలో రాస్తే కేవలం 60 మంది సెలెక్ట్ అవుతారు. 60 మంది సబ్జెక్టు కరెక్షన్ 10 అటు ఇటు ఉండొచ్చు, 60 మంది సెలెక్ట్ అయినట్టు నాకున్న అనుమానం. దీంతో పాటు టాప్ 100 ర్యాంకులలో ఉర్దూ మీడియంలో రాసిన 9 మంది నుంచి 3 టాప్ 100లో ఉంటారు. 7,800 చిల్లర తెలుగులో రాసిన వాళ్ళు కేవలం 4 ఉంటారు. మరి ఇది ఎట్లా సాధ్యం? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి 9 మందిలో 7 సెలెక్ట్ అయితే 7,800 చిల్లర మంది రాసిన తెలుగు వాళ్ళ కేవలం టాప్ 100లో 4 సెలెక్ట్ అవుతారా? ఇది ఎట్లా సాధ్యం? ఉర్దూ మీడియంలో వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే ఉర్దూ మీడియంలో కూడా అసలు సిలబస్ సరిగా లేదు, దాంట్లో మెటీరియల్ సరిగా అవైలబుల్ లేదు మార్కెట్లో. మరి 9 నుంచి 7 అలా ఎట్లా సెలెక్ట్ చేసిరు అనేది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతో పాటు పేరు కూడా చెప్తున్నా, ఒక అమ్మాయి తన పేరు పూజితారెడ్డి గారు ఎగ్జామ్లో అపియర్ అవుతారు. పూజితారెడ్డి గారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చింది ఆమెకి రిజల్ట్గా వీళ్ళు పెట్టేది ఎంత? 400 వెబ్సైట్లో అఫీషియల్గా డిక్లేర్ చేసిండ్రు. ఈమెకి 483 మార్కులు తనకి వచ్చినాయని తన అఫీషియల్గా డిక్లేర్ చేసిండ్రు. డిక్లేర్ చేసిన తర్వాత ఆమె రీకౌంటింగ్కి పెట్టుకుంటే మళ్ళీ రీకౌంటింగ్ మార్క్స్ ఎంత ఇచ్చారు తెలుసా? 423 మార్కులకి ఇచ్చారు. 483 మార్కుల నుంచి 423 మార్కులు తీసుకొచ్చిర్రంటే దాదాపు 60 మార్కులు తక్కువ వేసిర్రు. 60 మార్కుల డిఫరెన్స్ అంటే ఇది పిల్లల భవిష్యత్తు ఎంత మారిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ కరెక్షన్ అనేది ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది ఈ పూజితారెడ్డి గారి మార్క్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. 483 మార్కులు ఎక్కడ?
423 మార్కులు ఎక్కడ, 60 మార్కులు తగ్గించిర్రు అంటే కరెక్షన్లో ఎంత తప్పు ఉన్నది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఒక ఎగ్జామ్ పేపర్, ఇది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఎగ్జామ్ పేపర్. దీంట్లో వీళ్ళు ప్రెస్ నోట్లో అందరికంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి, దీంట్లో కేవలం 100 మార్క్స్ అని చెప్పిండ్రు. అఫీషియల్ ప్రెస్ నోటు వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో టీఎస్పిఎస్ఓలు వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో కేవలం 100 మార్కులు మాత్రమే హయ్యెస్ట్ వచ్చినాయి అన్నాడు. ఏ పేపర్లో అది? తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్. కానీ వాళ్ళకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు ఎన్ని మార్క్స్ ఆయనకి? 122 మార్కులని వాళ్ళే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. 122 మార్కులని వాళ్ళు రిలీజ్ చేస్తారు. వీళ్ళు ప్రెస్ నోట్లు ఏమో హయ్యెస్ట్ వచ్చిన మార్కులకి 100 మార్కులని రిలీజ్ చేస్తారు. మళ్ళా పాపము ఆ వ్యక్తి పోయి, మరి మీరు 100 మార్కులనే రిలీజ్ చేసిర్రు, మరి మీరు నాకు 122 మార్కులు వచ్చినాయి కదా, 100 అని ఎట్లా రిలీజ్ చేసిర్రు అని చెప్తే ఆ వ్యక్తిని పిలిచి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు ఉన్న మార్కులు కూడా పోతాయి, నీ ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది, నువ్వు దీని గురించి మాట్లాడొద్దని చెప్పి ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలేను. టోటల్ అయిన మార్క్స్ వస్తాయి 330. ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలే. ఇది బయటకు వస్తే ఎట్లా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే వెబ్సైట్లో చేంజ్ చేసేసి 188 మార్కులను పెట్టేశారు. ఆయన రీకౌంటింగ్కి పెట్టుకోలే, రీవాల్యుయేషన్కి పెట్టుకోలే, ఏది పెట్టుకోలేదు. మరి ఆయన మార్కులు 122 వచ్చిన దాన్ని మీరు 100 అని ఇచ్చినందుకు, ఆయన అడిగినందుకు మీరు టోటల్ 330 వచ్చిన మార్కులని తీసుకొచ్చి 188 మార్కులని మళ్ళీ మీరు ఎట్లా చేంజ్ చేస్తారు? మీరే అనౌన్స్ చేస్తారు, మీరే చేంజ్ చేస్తారు అంటే ఇది ఎంత పెద్ద స్కామో మొత్తము మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఎందుకు దీని మీద బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు? ఇంత పెద్ద స్కామ్ అయితే, తెలంగాణలో అతి పెద్ద స్కామ్ అయింది ఇది. ఇంత పెద్ద స్కామ్ అయితే నేను ప్రూఫ్స్తో సహా చెప్పిన, ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, కంపల్సరీ దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి, దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇది వాస్తవమా కాదా అనేది ఆ జ్యుడిషియరీలో తేలిపోతుంది కదా. మీకు భయం ఏంటిది? ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? ఖచ్చితంగా దీన్ని ఎందుకు వాయిస్ నొక్కుతున్నారు? మేము ప్రశ్నలు అడిగితే మా నాయకుడు, ఇంతకుముందు ఉన్న నా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే, రాకేష్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చుడు, మా మీద కేసులు పెట్టుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద స్కామ్ జరిగిన చైర్మన్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుర్రి. మీకు దమ్ముంటే దీని తప్పు జరిగింది అని చెప్పి దీని మీద చెప్పండి తప్పితే ఇది చెప్పకుండా మీరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతాం, మీకు గొంతులు నొక్కుతాం, మీకు ఇబ్బంది పెడతాం, మీ కేసులకి నోటీసులకి ఎవడు భయపడేటోడు లేడు. ఖచ్చితంగా ప్రజల లోపలికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా మీరు చేసిన స్కామ్ని ప్రజలకి కనబడేలాగా ఇలా ప్రూఫ్స్తో సహా నేను బయట పెట్టినను. ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పక తప్పదు. ఇలా ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మరి ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు 563 మందికి ఓన్లీ 1% ఇంటర్వ్యూకి పిలిచారు. ఎక్కడ కూడా అట్లా జరగదు. 1:2 ఇంటర్వ్యూస్ పిలుస్తారు, కంపల్సరీగా 1:2 ఇంటర్వ్యూగా పిలుస్తారు. మరి 1:2 ఇంటర్వ్యూ ఎందుకు పిలవలే? దీంట్లో ఏం మతలబ్ ఉంది? దీనికి జవాబు చెప్పరా? యా బీజేపీ నాయకులైతే మా అప్పుడు లీక్ అయినప్పుడు ఎస్, మా కేసీఆర్ గారు ధైర్యంగా లీక్ అయినప్పుడు తప్పు జరిగింది, ఖచ్చితంగా రద్దు చేస్తామని మేము రద్దు చేసినాం, ధైర్యంగా రద్దు చేసినాం. మరి మీరు ఎందుకు రద్దు చేయరు? 100% ప్రూఫ్స్తో సహా చూపించిన ఇలా ఖచ్చితంగా మీరు రద్దు చెయ్యాలి. ఇలా బీజేపీలో పడుకున్న నాయకులు ఎగిరెగిరి పట్టురు అన్నాడు మా ప్రభుత్వంలో అయిన నాడు, ఇలా ఎక్కడ వేయరు? కిషన్ రెడ్డి గారు ఎక్కడ అనుకున్నారు? బండి సంజయ్ గారు ఎక్కడ అనుకున్నారు? ధర్మపురి అరవింద్ గారు ఎక్కడ అనుకున్నారు? ఈటల్ రాజేందర్ గారు ఎక్కడ అనుకున్నారు?
మరి ఇవన్నీ కూడా జవాబులు ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు? ఎందుకంటే బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ధర్మపురి అరవింద్ గారికి, ఇలా ఈటల రాజేందర్ గారికి రేవంత్ రెడ్డి గారితోని అద్భుత సంబంధాలు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైంది కాబట్టి ఎవ్వరు కూడా బీజేపీ నుంచి మాట్లాడతలేరు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎగిరెగిరి పడినారు ఆనాడు కిషన్ రెడ్డి గారు, ఇదే బండి సంజయ్ గారు, ఇదే అరవింద్ గారు, ఇదే ఈటల రాజేందర్ గారు ఎగిరెగిరి పడ్డారు ఆ రోజు. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడతలేరు? జవాబు చెప్పండి. బండి సంజయ్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా, ఈ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, ఈ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్. నీకు దమ్ముంటే, నీకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల మీద ప్రేమ ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఈ ఎంక్వైరీ మీరు చెయ్యాలి. ఈ ఎంక్వైరీ నువ్వు చేపి ఉట్టికి వచ్చి డ్రామాలు చేసిపోతే కలవదు. ఇవాళ ఎలక్షన్ సమయంలో కోదండరామ్ గారు అశోక్ నగర్ సెంటర్ చుట్టూ తిరిగిర్రు, రాహుల్ గాంధీ గారు సెంటర్ల చుట్టూ తిరిగిర్రు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ సెంటర్లో చుట్టూ తిరిగిర్రు. చుట్టూ తిరిగి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు ఖచ్చితంగా ఓట్లు వేయాలి, మాకు సపోర్ట్ చేయండి, మీరు రాగానే ఖచ్చితంగా మీకు అన్నీ ఇస్తామని చెప్పారు. ఎక్కడ వేరు? ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కోదండరామ్కి ఉద్యోగం వచ్చింది, నోరు మూసుకుండు. రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది, నోరు మూసుకుండు. రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది. రాహుల్ గాంధీ గారికి ఎట్లా ఉద్యోగం వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మూటలన్నీ తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి అప్పచెప్తారు కదా, ఆ విధంగా ఆయనకు ఉద్యోగం వచ్చింది. మరి ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆనాడు ఈ సెంటర్ల చుట్టూ తిరిగి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి, డేట్లతో సహా ప్రకటించి గుడిలల్లా తీసుకుపోయి సంతకాలు పెట్టింది రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి సంతకాలు పెట్టి డేట్లతో సహా ఎప్పుడు ఇస్తాం, ఎప్పుడు చేస్తాం, ఉద్యోగం ఎప్పుడు చేస్తామని చెప్పిన వాళ్ళు మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? మీ 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఇవాళ దాకా మీరు తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదు? దీనికి జవాబు చెప్పరా? దీనికి మేము జవాబు అడిగితే పేదలొల్లి. ఇగోండి, ప్రియాంక రిలీజెస్ యూత్ డిక్లరేషన్ ఆనాడు పేపర్లో, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ రిలీజ్ యూత్ డిక్లరేషన్. ఎక్కడ పోయింది మరి ఒక్క జాబ్? వేర్ ఇస్ ద జాబ్? మీకు జాబులు వచ్చినాయి కానీ ప్రజలకు మాత్రం మీరు జాబులు ఇవ్వలే. ఇవాళ యువకులకు మాత్రం మీరు జాబులు ఇవ్వలే. ఇవాళ మీరు దీవి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సిగ్గు లేకుంటే ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తున్నామని చెప్పి ఇది తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా పెట్టిర్రు. మరి ఈ ఒక్క జాబ్ క్యాలెండర్ అన్న వీళ్ళు ఇచ్చిన దాంట్లో రిలీజ్ చేసిర్రా? ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ నాయకత్వంలో మేమందరం అడిగి మాట్లాడి అసలు మీ జాబ్ క్యాలెండర్ ఏంది, దీని మీద చర్చ పెట్టాలి, తూతూ మంత్రంగా పేపర్ పెడుతున్నారు అని చెప్పినాం. మరి ఆ అసెంబ్లీ సెషన్ అయిపోయింది. మరి పోయిన ఆగస్టులో పెడితే ఇప్పటిదాకా మీరు ఎందుకు దాని మీద మాట్లాడతలేరు? ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్? మీ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీరు కేవలం తెలంగాణ యువతని వాడుకున్నారు, కేవలం వాళ్ళని మబ్బపెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా కూడా తెలంగాణ యువతకి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కొంచెమన్నా ఉండాలి. వాళ్ళ మేనిఫెస్టో కూడా చూపిస్తున్నా, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా డిక్లేర్ చేసిర్రు. ఇది నిజం కాదా నేను చెప్పింది? ఇలా ఒక్కటే జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది వీళ్ళందరూ. ఇలా ఎగిరెగిరి ఆ రోజు పోయి చెప్పిన వాళ్ళందరూ, బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, ఎక్కడ వనుకుర్రు మీరు? ఆ రోజు అశోక్ నగర్లో పోయి చెప్పిన మాటలు ఎక్కడ ఏమైనాయి? ఏడవనుకుర్రు? నేను తెలంగాణలో ఉన్న యువతకి పిలిపిస్తూ ఉన్నా, ఒక యువ శాసనసభ్యునిగా మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్కి ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఈ ఢిల్లీలో ఉన్న పార్టీలకి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఉండదు. ఇలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా
2,32,000 ఉద్యోగాల నోటిఫికేషను 10 సంవత్సరాల ఇచ్చింది ముమ్మాటికి కేసీఆర్ 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 అని చెప్పక తప్పదు. దాంట్లో మా ప్రభుత్వం ఉన్న వారికి 1,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిపోయినాం. ఇంకా 50,000 మందికి ఎగ్జామ్ రాసి పత్రాలు ఇచ్చేది ఉండే. అంటే 2,10,000 ఉద్యోగాలు బాజాప్తు భారతదేశ చరిత్రలోనే ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ ఇట్లాంటి ఉద్యోగాలు యువతకు ఇవ్వలేదు. ఓన్లీ ఇచ్చిన ఉద్యోగం కేసీఆర్ గారని చెప్పక బల్లగుద్ది చెప్తా ఉన్నా. ప్రతి యువకుడు మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా కౌశిక్ అన్న చెప్పేది నిజమా కాదా అనేది మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ప్రైవేట్ ఉద్యోగాలు ఈ భారతదేశంలోనే ఎవ్వరు పోటీ పడలేని విధంగా ఇలా 10 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కల్పించింది వాస్తవమా కాదా మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిరని నేను అనేక సార్లు చెప్పిన. నాతో పాటు అనేక సార్లు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు సవాల్ విసిరినరు. మాకంటే ఏ ఒక్క రాష్ట్రంలో ఈ భారతదేశంలో మీరు ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చిరని చూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైవేట్ ఉద్యోగాలు మాకంటే ఎక్కువ ఇచ్చినట్టు మీరు చూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఈ మా నాయకులందరూ కూడా సవాల్ విసిరితే తోక ముడుచుకొని పోయినరు. ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ యువత మొత్తం కూడా ఆలోచన చేయండి. ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నారు, ఏ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కంట్రోల్లో ఈ బీజేపీ నాయకులు ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కిషన్ రెడ్డి గారు ఇంత పెద్ద స్కామ్ అయితే గ్రూప్ 1 ఉన్న ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ప్రతి బీజేపీ నాయకుని దగ్గరికి పోయి చెప్పిర్రు, కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి చెప్పిర్రు, బండి సంజయ్ గారి దగ్గరికి పోయి చెప్పిర్రు, అరవింద్ గారికి పోయి చెప్పిండ్రు, ఈటల్ రాజేందర్ గారి దగ్గరికి పోయి చెప్పిండ్రు, కోదండ్ రామ్ దగ్గరికి పోయి చెప్పిండ్రు, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయి చెప్పిండ్రు. మరి మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు స్పందించలేదు? వాళ్ళు పోతే అవహేళన చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లల మీద. ఇది వాస్తవం కాదా? నేను చెప్తా ఉన్నా, ఇలా నిరుద్యోగ యువతకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు అందరికి చెప్తా ఉన్నా, ఇంకొకసారి అశోక్ నగర్కి కూడా కాంగ్రెస్ వాళ్ళైతే ఎట్లా రారు, యాక్టింగ్ చేయనికే బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ధర్మపురి అరవింద్ గారు కానీ ఈటల్ రాజేందర్ గారు కానీ ఏ బీజేపీ నాయకుడు ఎవడైనా రానివ్వండి, వాళ్ళు గిట్లా అశోక్ నగర్కి వస్తే తరిమి కొట్టండి, ఉరికియ్యండి, యాక్టింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మీతోని. ఆల్రెడీ మోసం చేసిర్రు. నేను సవాల్ విసురుతా ఉన్నా బీజేపీ వాళ్ళకి, ఎస్ ఐఎమ్ మేకింగ్ ఎన్ అలిగేషన్ యాజ్ అ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అండర్ కేసీఆర్స్ లీడర్షిప్. ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్, వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేయండి, ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఒక బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా సవాల్ విసురుతా ఉన్నాను బీజేపీ వాళ్ళకు కూడా. ఇలా హోమ్ మినిస్టర్ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బండి సంజయ్ గారు ఉన్నారు. ఇలా యువతని కాపాడాలంటే సిబిఐ ఎంక్వైరీ మీరు వెయ్యండి, దీన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని నేను సవాల్ విసురుతా ఉన్నా. ప్రతి యువకుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎంక్వైరీ చేయకపోతే, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తే మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మీ వెంట మేము నడుస్తామని చెప్పి కూడా ప్రతి యువకునికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను మాటిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి అనుమతి తీసుకొని మరి మాట్లాడుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీడియా మిత్రులకు మాత్రం దయచేసి కోరుతా ఉన్నాను, ఇలా మాట్లాడిన ప్రెస్ మీట్ అక్షరాలు నేను ఏం మాట్లాడినో నిజాలు చెప్పండి, లేకపోతే మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు చాలా అన్యాయం అయిపోతారు.
టాలెంట్ ఉన్న విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు, సంవత్సరాల బట్టి చదువుకున్న విద్యార్థులు కష్టపడుతున్న భవిష్యత్తుని నాశనం చేయకండి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఎందుకంటే ఈ 563 పోస్టులు ఇచ్చిన వాళ్ళు రేపు ఆర్డీఓలు అవుతారు, రేపు డిఎస్పీలు అవుతారు, రేపు వాళ్ళ సర్వీస్ పెరిగిన తర్వాత వాళ్ళు కన్ఫర్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవుతారు. దాంతో జిల్లా కలెక్టర్లు అవుతారు, జిల్లా సిపిలు అవుతారు, జిల్లా ఎస్పీలు అవుతారు. ఇది చాలా తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఎందుకంటే ఆఫీసర్లు అనేటి చదువుకోకుండా పైసలు ఇచ్చి వచ్చి రాసినోడు ఉంటే రేపు భవిష్యత్తు వచ్చే 20 సంవత్సరాలలో రేపు తరాలకి ప్రజలు ఇబ్బంది పడతారు, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పక తప్పదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని 100కి 100% ఇండ్ల కోట్లాది రూపాయలు చేతులు మారింది వాస్తవం. కోట్లాది రూపాయలు చేతులు మారింది వాస్తవం. ఇది కమ్మున యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా దీన్ని క్యాన్సిల్ చేసి రద్దు చేసి ట్రాన్స్పరెంట్గా మళ్ళీ ఎగ్జామ్ పోండి. బేషరతు మీరేదో ఈగోకి పోయి మేము రాసినాం, మేము డిక్లేర్ చేసినాం, ఏదో కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మేము క్యాన్సిల్ చేయాలి, దీన్ని మేము అడుగుతలేము. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఆ రోజు మేము చెప్తున్నాం ప్రభుత్వంలో తప్పు జరిగింది అనుకున్నాడు, కేసీఆర్ గారు దాన్ని రద్దు చేసిండు ధైర్యంగా. తప్పు మళ్ళీ దాన్ని షెడ్యూల్ చేస్తే ఇంకొక తప్పు కూడా చేసిరు వీళ్ళు. 503 వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు, వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఒక్క పోస్టు కూడా లేదు. 503 ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్. దీంట్లో కూడా విద్యార్థులకు పాపం అన్యాయం చేసిరు. ఆ రోజు కట్ ఆఫ్ డేట్ ఎప్పుడుండే? 503 మంది కట్ ఆఫ్ డేట్ 22 ఉండే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 22 ఉంటే మళ్ళా దానికి ఒక 60 పోస్టులు తూతూ మంత్రంగా యాడ్ చేసి దాన్ని 563 చేసి అవి చేసి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ అందరూ అప్లై చేసుకోవాలనుకుంటే సుమారు 2 లక్షల మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ 2 లక్షల మంది అప్లై అడిషనల్ చేసిండ్రు. పాపం ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అడిషనల్ 2 లక్షల మంది వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే అన్యాయం అయింది కదా. అప్పుడు వీటి మీద మాట్లాడరు ఎవరు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇక రేపు ఏమవుతుంది, ఇప్పుడు కూడా నెక్స్ట్ చెప్తున్నా, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మిత్రులు కూడా అందరూ రెడీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున నా ఇంటికి రేవంత్ రెడ్డి గారు పచ్చి పోలీసు వాళ్ళని కుయ్యి అని పంపిస్తాను నా దగ్గర ఇంటికి. రేపు పంపించి కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పున్నది, ఇలా కేసు పెట్టుర్రా, లోపల నూకుర్రి, జైల్లో పంపుర్రి, కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతుండని రేపు పొద్దున పోలీసు వాళ్ళు పంపుతారు, మీరు చూడుర్రి. పోలీసు వాళ్ళని పంపి నా మీద కేసులు పెట్టి మళ్ళా జైలు పెట్టి. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, మీ కేసులకి పీసులకి కౌశిక్ రెడ్డి గారు భయపడేటోడు కాదు. ఈడ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము. మీరు ఏమి పెట్టినా, ఏమడిగినా, ఎన్ని పోలీసు వాళ్ళని పంపించినా, మమ్మల్ని బంధించినా మా గొంతు విప్పుతూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. మీరు జవాబు చెప్పాల్సిందే, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. మీ 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీరు 2 లక్షల మందికి ఏడిస్తా అన్నారు. ఇయ్యంది కూడా ఇవాళ యావత్ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ యువత మరొక్కసారి చెప్తా ఉన్నాను, వీరందరూ కూడా గమనించండి. నేను రాజకీయం మాట్లాడతలేను, తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది ఓన్లీ కేసీఆర్ గారికి. తెలంగాణని తెచ్చిండు కాబట్టి తెలంగాణలో ఉన్న యువకులందరి బాగుపడాలని ఆలోచన చేసేది ఓన్లీ కేసీఆర్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఒరిజినల్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు ఎన్నికల టైంలో వీళ్ళందరూ మిమ్మల్ని వాడుకున్నారు, అప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీకు కేసీఆర్ గారి పరిపాలన, ఇవాళ ఉన్న పరిపాలన క్లియర్గా మీకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇలా ఇంకోటి కూడా అడుగుతున్నా, ఇలా 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చారు, 8 ఎంపీలు కాంగ్రెస్కి ఇచ్చారు. మొన్న అసెంబ్లీలో చెప్పిన ముచ్చట ఎంత లంగలు వీళ్ళని చెప్పడానికి అనేది నేను చెప్పిన. మొన్న అసెంబ్లీలో రామగుండం శాసనసభ్యుడు మాట్లాడాడు, ఒలింపిక్స్ అనేది తెలంగాణలో చేయాలని మాట్లాడాడు. దాన్ని నేను ఏకీభవిస్తూ, కానీ సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావాలని పెట్టాలి, 3 లక్షల కోట్లు అవుతాయి, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెట్టాలి అని చెప్పిండు.
నేను ఇమీడియట్గా లేచి ఏం చెప్పినా అన్నాడు, బీజేపీకి 8 ఎంపీలు ఇచ్చిర్రు, కాంగ్రెస్కి 8 ఎంపీలు ఇచ్చిర్రు, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టాలి, 3 లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ అనేది తెలంగాణలో చేయరని చెప్పిన. చెయ్యరు, స్పందించరు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళంతా లంగలు, బీజేపీ వాళ్ళు లంగలు, కాంగ్రెస్ వాళ్ళు లంగలు, మొత్తం లంగలు, లంగదందాలు. తెలంగాణ యువత దీని మీద కేసు పెట్టి కాకపోతే మీరు అడ్డం తిరగండి. ఎక్కడ కాంగ్రెస్ వాడు వచ్చినా, ఎక్కడ బీజేపీ వాడు వచ్చినా నిలదీయండి. మీకు కేసీఆర్ నాయకత్వంలో మేము శాసనసభ్యులుగా మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీకు అండగా నిల్చుంటాం, మీతోని ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు నిలదీయాలని నేను యువకులందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి నా చేతులు జోడించి కోరుతా ఉన్నా. ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి నేను మాట్లాడిన ప్రెస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మాట్లాడినా, విత్ ప్రూఫ్స్ మాట్లాడినా. దీన్ని మీరు అన్నీ కూడా బ్రేకింగ్ న్యూస్లు అద్భుతంగా ప్రజలకి చూపించండి. లేకపోతే తెలంగాణలో ఉన్న యువత అన్యాయం అయిపోతుంది. తెలంగాణ భవిష్యత్తు కూడా మళ్ళా 20 ఏళ్ళ ఇట్లాంటి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళ ఆఫీసర్లు అయితే మన తెలంగాణ కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ వాదులమే. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏమన్నారు? నీకు ఏమంటారు? రెడీ అయింది, ఇది అంత స్కామ్ అంటారు. నేను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్. అసలు 563లో మీకు ఒకటే చెప్తున్నా, మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ 18-19 సెంటర్లో 1497 మంది రాస్తే 74 మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు? అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఏ సెంటర్లైనా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఇది పెద్ద స్కామ్ భయ్. వాళ్ళు రెడీ అవుడైంది. దిస్ ఈజ్ ద స్కామ్. ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాను నేను. ఇలా హాల్ టికెట్ నెంబర్ 470 to 471 చెప్పిన అందరికీ 654 మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి. అబ్బాయి ఎక్కడన్నా ఇంకొక హాల్ టికెట్ నెంబర్ చెప్పిన 201 నుంచి ఏదో చేంజ్ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన అది 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయా? ఎట్లా వస్తాయి సేమ్ మార్క్స్? ఒక్క మార్క్ తప్పు లేకుండా సేమ్ మార్క్స్ ఉంటాయా? అది ఎట్లా సాధ్యము? ఇది 100% దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి. దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయాలి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి. ఈ రాష్ట్రంలోనే కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు, బండి సంజయ్ గారు. మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యానంటున్నా నేను.